చేసి అభిషేకం కూడా చేస్తున్నప్పుడు హనుమంతుడు శివలింగాన్ని తీసుకొని అక్కడికి వస్తాడు. అది చూసి హనుమంతుడు చాలా బాధపడుతూ, ప్రభు, మీరు నా మీద నమ్మకంతో ఒక కార్యం అప్పగించారు, అది పూర్తి చేసేలోపే మీరు నా మీద నమ్మకం కోల్పోయి శివలింగం తయారు చేశారా అని చాలా బాధపడిపోతాడు. రాముడు నవ్వుతూ, సరే హనుమా, నేను చేసిన ఈ శివలింగాన్ని కూల్చేసి నువ్వు తెచ్చిన శివలింగం ఇక్కడ పెట్టు అని అనగా, హనుమంతుడు నవ్వుతూ చేతులతో శివలింగాన్ని ఎత్తడానికి ఎంత ప్రయత్నించినా అది ఒక్క అంగుళం కూడా కదలదు. అప్పుడు హనుమంతుడికి కోపం వచ్చి ఆయన తోకని శివలింగానికి చుట్టి గట్టిగా లాగుతాడు. కానీ అప్పుడు కూడా ఒక్క అంగుళం కూడా కదలదు. ఆ రోజు రాత్రి నుండి మరుసటి రోజు ఉదయం వరకు లాగి లాగి అలిసిపోతాడు. అప్పుడు హనుమానికి అర్థమవుతుంది, అయినా రాముడు చేసిన శివలింగాన్ని నేను ఎందుకు కూల్చాలి అనుకుంటున్నా అని తన మనసులో అనుకొని తనలో ఉన్న గర్వం మొత్తం తొలగిపోయి రాముడికి క్షమాపణ చెప్పి శివలింగానికి అభిషేకం చేస్తాడు. రాముడు అంటే మీకు ఇష్టం ఉంటే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జై శ్రీరామ్.